ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాత్రి కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి ఉమ్మడి జిల్లాలో చోటుకొచ్చింది. అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో రాత్రి భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కురిసిన నేపథ్యంలో కామారెడ్డి పట్టణమంతా జలమయమైన పరిస్థితిని కామారెడ్డి జిల్లాను ఆరెంజ్ అలర్ట్గా కూడా ప్రకటించింది వాతావరణ శాఖ. కామారెడ్డి పట్టణంలో మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు ఆ లోతట్టు ప్రాంతాలని జలమయమైన ప్రాంతాల్లో పూర్తిగా ఆ ప్రాంతాలను లోతట్టు ప్రాంతాలకు ఎవరు ప్రజలకు వెళ్లకుండా అలర్ట్ చేసిన పరిస్థితిని చూడొచ్చు. భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి. కామారెడ్డి జిల్లాలో 18 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. కామారెడ్డి పట్టణ ప్రాంతంలో భారీగా వర్షాలు కురిసిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఎక్కువగా వర్షపాతం కురిసిన నేపథ్యంలో రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. పిట్లంలో అయితే 12 సెంటీమీటర్లు, మల్కాపూర్లో 12 సెంటీమీటర్లు, గాంధారిలో 11 సెంటీమీటర్లు. ఓవరాల్గా చూస్తే జిల్లాలో 12 ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. 15 ప్రాంతాల్లో ఒక మోస్తారుగా వర్షాలు కురిసినట్లు అధికారులు వెల్లడించారు. కామారెడ్డి పట్టణ ప్రాంతంలో అయితే రాత్రి కురిసిన వర్షాలకు ఓ పెళ్లికి సంబంధించిన బస్సు నీటిలో చిక్కుకుంది. దాన్ని అంతటి కూడా బయటకు తీసేందుకు అధికారులు పూర్తి స్థాయిలో శ్రమించిన పరిస్థితిని పోలీసులు అర్ధరాత్రి సమయంలో కూడా ఆ ప్రాంతంలో నీటిలో చిక్కుకోకుండా ఎవరు ఇబ్బందులు పడకుండా ఎప్పటికప్పుడు అలర్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇటు పోచారం ప్రాజెక్టు, కళ్యాణి, సింగీతం ప్రాజెక్టులు కూడా అలుగులు వెళ్ళి పారుతున్న పరిస్థితి. మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయైన నిజాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతున్న పరిస్థితి. నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులతో 17 టీఎంసీలో నిండుకుండను తలపించే విధంగా నిజాం సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినప్పటికీ నిజాం సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం అయితే 8 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరింత భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి నెలకొంది. ఇంకోవైపు చూడొచ్చు, భారీగా వర్షాలు కురిసిన నేపథ్యంలో నిజాం సాగర్, అదేవిధంగా గాంధారి, పిట్లం, మహమ్మద్ నగర్ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసిన నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసింది వాతావరణ శాఖ. ఆ ప్రాంతంలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా పంపించిన పరిస్థితి నెలకొంది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా లోతట్టు ప్రాంతాలు ఉంటే అక్కడికి వెళ్ళకూడదని చెప్పి అక్కడి అధికారులు హెచ్చరించిన పరిస్థితి. కామారెడ్డి పట్టణంలో చూసుకుంటే సుభాష్ టాకీస్ ఏరియా, సైలాని బాబా, టీచర్స్ కాలనీ, విద్యానగర్, బతుకమ్మకుంట ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షం నీరు వచ్చి చేరిన పరిస్థితి నెలకొంది. ఆ ఇళ్లలోకి వర్షం నీరు వచ్చిన నేపథ్యంలో గృహోపకరణాలు దెబ్బతినగా ప్రజలు అసురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితులను సహాయక చర్యలు చేపట్టారు జిల్లా అధికారులు. అక్కడ అందరినీ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పలు గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిన పరిస్థితి కూడా నెలకొంది. కామారెడ్డి పట్టణ సమీపంలో ఉన్న పెద్ద చెరువు అలుగు కూడా ఉధృతంగా పారుతున్న పరిస్థితి. మాచారెడ్డి, తాడ్వాయి, దోమకొండ, బిక్నూరు, రాజంపేట మండలాల్లో వాగులు వంకలు ప్రమాద స్థాయికి మించి పారుతున్న నేపథ్యంలో ప్రజలు అటువైపు వెళ్లకుండా ఉండే విధంగా అప్రమత్తం చేసింది. అక్కడ అధికారులు పూర్తి స్థాయిలో తెల్లవారుజామున భారీగా కురిసిన కుండపోత వర్షానికి కామారెడ్డి పట్టణమంతా జలమయమైన పరిస్థితి నెలకొంది. ఇంకోవైపు ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజాం సాగర్, ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మహారాష్ట్రలో కురిసిన వర్షాల నేపథ్యంలో అటు గోదావరి క్యాచ్మెంట్ ఉన్న ప్రాజెక్టులని కూడా గేట్లు ఎత్తడంతో ఆ ప్రాంతంలో కూడా భారీగా వరద నీరు కందకుర్తి త్రివేణి సంఘం వద్ద వరద నీరు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టము 1091 అడుగులతో 80 టీఎంసీలతో నిండుకుండను తలపించే విధంగా గత ఏడాది నిండుకుంది. ఈ ఏడాది మాత్రము శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో భారీగా గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టము 1091 అడుగులతో 80 టీఎంసీలతో ఉన్న నేపథ్యంలో పూర్తిగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం అయితే 33 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం 1075 అడుగులకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తలపిస్తున్న పరిస్థితి. 25,000 క్యూసెక్స్ల నీరు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వచ్చి చేరుతుంది. నిజాం సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం అయితే 1377 అడుగులకు 8 టీఎంసీల ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఈ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసింది ఉమ్మడి జిల్లా అధికారులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీగా రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అక్కడ ప్రజలను అప్రమత్తం చేసింది. కామారెడ్డి జిల్లాలో కుండపోతగా కురిసిన నేపథ్యంలో కామారెడ్డి పట్టణంలో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అక్కడ ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించింది కామారెడ్డి జిల్లాను. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో వాగు వంకలు పొంగి పొర్లుతున్నాయి. గత ఏడాది భారీ వర్షాల కారణంగా వరదలకు
కామారెడ్డి పట్టణం అంతా జలమయమైంది. ఈసారి కూడా ఆ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గతంలో కొట్టుకుపోయిన రోడ్డును కూడా ఈ సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించిన రోడ్డు మళ్ళీ ఈసారి కూడా వరదలకు కొట్టుకుపోయి రాకపోకలకు అంతరాయం కలిగిందనే చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో స్థానికంగా వాగులు వంకల ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా అధికారులు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి. భారీ వర్షాల కారణంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇటు అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితులు కామారెడ్డి జిల్లాలో నెలకొన్నాయి.